గాయ్స్ ఈ రోజు వీడియోలో నేను మనం ఆప్షన్ ట్రేడింగ్ లో లాస్ అయిన అమౌంట్ ని ఏ విధంగా అయితే రికవర్ చేసుకోవాలో మొత్తం లైవ్ లో అయితే చేసి అయితే చూపించబోతున్నా. ఓకేనా? సో ఈ రోజు నాది కూడా లాస్ అయిన ఉండే గైస్. సో ఆ అమౌంట్ ని నేను ఏ విధంగా అయితే రికవర్ చేసినానో మొత్తం లైవ్ లో ప్రాక్టికల్ గా చేసి అయితే చూపించబోతున్నా. సో మీరు నిజంగా మీ అమౌంట్ ని మీరు లాస్ అయిన అమౌంట్ ని రికవర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం కంప్లీట్ గా ఒక్కసారైనా సరే చూడండి. చాలా చిన్న వీడియో నుండి ఎక్కువ పెద్ద వీడియో ఏం లేదు. ఓకేనా? సో మీ అమౌంట్ కన్నా ఎక్కువ అయితే కాదు కదా గైస్. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఒక్కసారి మొత్తం కంప్లీట్ గా అయితే చూడండి. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను ఏంజిల్ వన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఆర్డర్స్ లకు వచ్చేస్తే మీకు పొజిషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఈ రోజు ఎంత లాస్ అయినా నేను ఇలా కవర్ చేసిన ఏంది అనేది జాగ్రత్తగా చూసుకోండి. సో గైస్ చూడండి, ఫస్ట్ ట్రేడ్ లో నేనైతే 1602 రూపీస్ లాస్ అయిన ఉండే, తర్వాత 1200 రూపీస్ కవర్ చేసిన, తర్వాత మళ్ళీ 297 రూపీస్ అయితే కవర్ చేసిన. అయినా సరే గైస్ ఈరోజు 43 రూపీస్ ఇంకా లాస్ లోనే ఉంది. సో ఇప్పుడు మీకు లాస్ ని కవర్ చేస్తూ ప్లస్ ఏ విధంగా ప్రాఫిట్ చేస్తున్నా చూసుకోండి. ఇక్కడైతే నేను ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా? సో ఇక్కడ నుండి మనము ఒక కాల్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోబోతున్నా. కాల్ సైడ్ అయితే ఒకటి తీసుకోబోతున్నా. ఒక లాట్ లో గైస్ 25 క్వాంటిటీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి 2 లాట్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను నేను. సరేనా? సో ఇక్కడైతే కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసిన గైస్. ఓకేనా? సో ఇక్కడైతే మనది సక్సెస్ఫుల్ అయితే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో జాగ్రత్తగా చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి గైస్, పొజిషన్ డీటెయిల్స్ లోకి వచ్చేస్తే సో ఇప్పుడైతే చూసుకోండి 40 రూపీస్ అట్లయితే ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలి ఏంది అనేది. సో ఇక్కడ చూసుకోండి గైస్, ప్రాఫిట్ ఎందుకు నడుస్తుంది అంటే ఇక్కడ ఈ క్యాండిల్ అనేది పైకి పోతుంది కాబట్టి మనకి నడుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు మనం ఇక్కడ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి ఏంది అనేది చూద్దాం. సో నేనైతే 1:2 రేషియోని అయితే మెయింటైన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి గైస్ 10 పాయింట్ అయితే స్టాప్ లాస్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడైతే సో సెట్ చేసుకుంటా మంచిగా. చూడండి గైస్, ఇక్కడైతే మనకి కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ క్యాండిల్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి. ఇది కిందికి వస్తే మాత్రం మనకు లాస్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే మనం కాల్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం కాబట్టి. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్కటైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా గైస్? సో ఇక్కడ నుండి మనం పొజిషన్లోకి వచ్చేసాం. చూడండి గైస్, ఇక్కడైతే మళ్ళీ మనకి కొంచెం ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రో. మనం ఎంత కొన్నాం? 159 రూపీస్ .70 కొన్నాం కదా. ఇప్పుడు చూసుకోండి 160.55 అట్లయితే నడుస్తుంది. సో ఇది ఎంత పైకి పోతే మనకు అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది బ్రో. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, నేను ఎలాంటి ఎనలైజ్ చేసి నేను ఈ ట్రేడ్ తీసుకున్నా, కాల్ సైడ్ ఎందుకు తీసుకున్నా ఏంది అనేది ఈ ట్రేడ్ ముగించగానే, అంటే ఈ ట్రేడ్ కంప్లీట్ అవ్వంగానే మీకైతే చూపిస్తా. ఓకేనా? సో ఇప్పుడైతే స్టాప్ లాస్ అనేది పెడదాం. స్టాప్ లాస్ పెట్టడానికి సింపుల్ గా మనం ట్రేడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోండి స్టాప్ లాస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుండి మనం స్టాప్ లాస్ పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత మనం 159కి కొన్నాం కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ గైస్ నేనైతే 150 రూపీస్ తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇది ఎప్పుడైతే 150కి వస్తుంది కదా, ఆటోమేటిక్ అయితే సేల్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు స్టాప్ లాస్ పెట్టొచ్చు. సింపుల్ ఇక్కడ ప్లేస్ సేల్ ఆర్డర్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసిన. సో చూసుకోండి మన స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఆర్డర్స్ లో చూసుకుంటే సెట్ అయిపోయింది. సో చూసుకోండి గైస్, పొజిషన్ లోకి వచ్చేసి ఇప్పుడైతే 162 రూపీస్ నడుస్తుంది. ఇది ఎప్పుడైతే 150కి వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ నుండి నేను చార్ట్స్ని ఓపెన్ చేసుకుంటా. చూడండి గైస్, ఇక్కడైతే మనకు ప్రాఫిట్ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనము మన క్యాండిల్ అనేది పైకి అయితే వెళ్తుంది. ఇది ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ ఉంటుంది బ్రో మనకైతే. ఓకేనా? సో మీకు ఏం చూసి ఎనలైజ్ చేసిన నేను ఏంది అనేది చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు స్టాప్ లాస్ అయితే పెట్టినాం కదా గైస్ మనమైతే. సో దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయాలో మీకు చూపిస్తా. ఓకేనా? సో మళ్ళీ పొజిషన్లోకి వచ్చేసిన. సో ఇక్కడ ఆర్డర్స్లోకి వచ్చేసి గైస్ మనం మళ్ళీ స్టాప్ లాస్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఎస్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో చూడండి ఇక్కడైతే మన స్టాప్ లాస్ అనేది క్యాన్సిల్ అయిపోయింది బ్రో. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు స్టాప్ లాస్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు కూడా. ఓకేనా? సో ఇక్కడైతే నేను చూసుకోండి గైస్, ఇక్కడైతే 162 నడుస్తుంది కదా. సో ఇక్కడైతే నేను స్టాప్ లాస్ క్యాన్సిల్ చేసేసిన బ్రో. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ నేను చార్ట్లోనే పెట్టుకుంటా గైస్, ఈ విధంగా మనం టార్గెట్ ఎంత తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎంత తీసుకోవాలని. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఇది కలర్ కనిపిస్తుంది కదా, ఇది దాటి కిందికి వచ్చేసింది అనుకో, నేనైతే ఎగ్జిట్ అయిపోతా ఈ విధంగా. ఓకేనా? సో ఇది కొంచెం మంచి అనిపిస్తుంది నాకు, అంటే మనం ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చు ఏంది అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ కొంచెం నేను ఫాస్ట్ చేసేస్తా వీడియో అనేది, మీకు ఎక్కువ బోరింగ్ అనిపించకుండా.
సో చూసుకోండి గైస్, ఇక్కడైతే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది. సో చూడండి 700 పైన అయితే మనకు ప్రాఫిట్ నడుస్తుంది. సో ఇంకొక గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది, బట్ ఇది రెడ్లకు వస్తుంది అని నాకైతే అనిపిస్తుంది గైస్. ఓకేనా, సో ఇది రిట్రేస్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది ఇక్కడైతే. సో నో ప్రాబ్లం గైస్, ఇక్కడైతే మళ్ళీ నేను పొజిషన్లోకి వచ్చేసా. చూడండి గైస్, ఇక్కడైతే 700 రూపీస్ వరకు ప్రాఫిట్ కనిపించి ఉండే, మళ్ళీ చూడండి 600 అట్లయితే నడుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గైస్, ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఎంత నడుస్తుంది. నేనైతే ఎగ్జిట్ అయిపోతా గైస్, ఎందుకంటే సో ఇక్కడ చూడండి ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అనేది ఒకటైతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రెడ్ క్యాండిల్ వచ్చి మన ప్రాఫిట్ మొత్తం తినేసింది అనుకో, ఉన్నది మొత్తం పోతుంది, ప్రాఫిట్ మొత్తం పోతుంది. కాబట్టి సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వడానికైతే ట్రై చేస్తాను నేనైతే. ఓకేనా, సో మీరు కూడా కరెక్ట్ పొజిషన్లో ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ ట్రేడ్ అయిపోగానే. ఓకేనా, జాగ్రత్తగా చూడండి, మీకైతే చాలా అంటే చాలా నేర్చుకోనికైతే దొరుకుతుంది. చూడండి 700 ప్రాఫిట్ వచ్చేసి 700 నుండి 400 వరకు వచ్చేసింది. సో నేనైతే ఎగ్జిట్ అయిపోయినా. సో చూడండి గైస్, ఇక్కడైతే నేను 168కి అయితే సేల్ అనేది చేసేసిన గైస్. ఓకేనా, సో మనం ఎంత కొన్ని ఉండి 159కి కొన్నాం కదా, అంటే ఎంత మనము ఒక 9 పాయింట్స్ తీసుకున్నాం గైస్ అంతే. ఓకేనా, సో ఒక్కొక్కసారి గైస్ మన టార్గెట్ దొరకదు. సో మనం టార్గెట్ కావాలని కూర్చున్నాం అనుకోండి, ఉన్నది కూడా పోతుంది. అందుకోసమే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఓకేనా, ఎందుకంటే మనకు ఒక రెడ్ క్యాండిల్ కనిపించింది కదా బ్రో, అందుకోసమే నేను ఎగ్జిట్ అయిపోయినా. సో ఇప్పుడైతే మీకు చార్ట్లో చూపిస్తా ఏ విధంగా మనం ట్రేడ్ నేను ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, ఏం ఎనాలిసిస్ చేసినా అనేది జాగ్రత్తగా చూడండి గైస్. ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, నేను ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నా కదా బ్రో, ఎందుకు తీసుకున్నా, ఏం చూసి తీసుకున్నందుకు నాకు ప్రాఫిట్ అయితే అయింది అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, జాగ్రత్తగా చూడండి. సో గైస్ ఇక్కడ చూసుకోండి, ఎగ్జాక్ట్లీ గైస్ నేనైతే దీని బ్రేక్అవుట్ దగ్గర అయితే ఈ క్యాండిల్ ఉందా, దీని బ్రేక్అవుట్ దగ్గర అయితే నేనైతే ట్రేడ్ అనేది తీసుకుని ఉండే. ఓకేనా, సో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనకైతే ప్రాఫిట్ అయింది, చూసినారు కదా. సో ఇది తీసుకోవడానికి నాకు రీజన్ ఏంటంటే గైస్, ఇక్కడ నాకైతే 2 రీజన్స్ అనేవి చూసుకున్నా గైస్. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీకైతే చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరుకుతుంది, జాగ్రత్తగా చూడండి. సో ఈరోజు డేట్ 8 కాబట్టి గైస్ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి ఈ రోజు మొత్తం ఈ విధంగా అయితే అంటే ఫాలింగ్ అనేది అయింది గైస్. ఓకేనా, ఈ విధంగా అంటే ఇలా వస్తూ మొత్తం ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది గైస్. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ నేను ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా అంటే ఇక్కడ మీకు కొంచెం ఈ విధంగా అయితే చూపిస్తా, 2 రీజన్స్ చూపిస్తా. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ మనము ఒక ట్రెండ్ లైన్ అయితే గీసి చూపిస్తా. చూడండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని గీచుకుంటాను నేను. ఓకేనా, సో ఇక్కడ నుండి ప్రాపర్గా ఇక్కడ చూసుకుంటే బ్రో, ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుండి ట్రెండ్ లైన్ అనేది స్టార్ట్ అయింది గైస్. ఓకేనా, ఇక్కడ అప్ ట్రెండ్ చూసుకోవచ్చు మనము. సో చూసుకోండి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి సో ఈ విధంగా వచ్చి ఫస్ట్ టైం టచ్ అయింది, తర్వాత సెకండ్ టైం టచ్ అయింది, తర్వాత ఇక్కడ చూసుకోండి థర్డ్ టైం అనేది టచ్ అయింది. ఓకేనా, థర్డ్ టైం టచ్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం ఈ విధంగా అయితే పైకి అనేది వెళ్ళిపోతుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ నేను ఇది ఒకటి చూసి అయితే తీసుకున్నా గైస్. ఓకేనా, థర్డ్ టైం టచ్ అయింది, సో తర్వాత ఇక్కడైతే అప్ ట్రెండ్ నడుస్తుంది అని నాకైతే అర్థమైంది. ఓకేనా, సో ఇదొకటి మెయిన్ రీజన్ గైస్. ఓకేనా, ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మీకు చూపించిన కదా ఈరోజు డేట్ 8, సో ఈ నుంచి అనేది మార్కెట్ అనేది స్టార్ట్ అయింది కదా, ఈ విధంగా ఫాలింగ్ సైడ్ అనేది వచ్చేసింది కదా. సో ఇక్కడ చూసుకుంటే బ్రో, ఇక్కడ మనము జాగ్రత్తగా చూడండి, ఇంకోటి చూపిస్తాం మీకు. ఓకేనా, ఎవిడెన్స్ అంటే గాలిలో ట్రేడ్ తీసుకోవద్దు గైస్. ఇక్కడ గాలిలో తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మొత్తం ఎవిడెన్స్తో పాటు తీసుకోవాలి, మంచి అనలైజ్ చేసి అయితే తీసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది గైస్. ఓకేనా, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది కింది సైడ్ ఫామ్ అయితే ట్రెండ్ అనేది పైకి పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఇంకోటి చూసుకోండి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఇది కొంచెం బ్రేక్అవుట్ అవ్వగానే ఇక్కడైతే నేను ట్రేడ్ తీసుకుని. ఓకేనా, ట్రేడ్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు పోయి మళ్ళీ తర్వాత ఇక్కడైతే కొంచెం రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది, అంటే కొంచెం కిందికి అయితే వచ్చింది. ఓకేనా, సో కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకోండి ఇంతవరకు అయితే పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయింది, మనకు 700 రూపీస్ దాకా ప్రాఫిట్ అయింది కదా. ఇదే క్యాండిల్ గైస్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు 700 వరకు ప్రాఫిట్ అయింది. తర్వాత మెల్లమెల్ల ఈ క్యాండిల్ ఫామ్ అయ్యి కొంచెము వీళ్ళ ప్రాఫిట్లు అందరికీ మింగేద్దామని, అంటే స్టాక్ మార్కెట్ అనేది జీరో సమ్ గేమ్ కదా గైస్, తెలుసు కదా మీకు. సో ఇక్కడ మన ఆపరేటర్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళ ప్రాఫిట్ చేసిన రీటైలర్స్ ప్రాఫిట్ మొత్తం మింగేయాలని చూస్తారు కాబట్టి సో ఇక్కడ చాలా మంది ట్రేడ్ అయితే తీసుకుని ఉంటారు, అంటే కింద స్టాప్ లాసెస్ ఉంటాయి కదా వాళ్ళే. సో ఇది ఒక పెద్ద క్యాండిల్ చూపించిన తర్వాత వీళ్ళ స్టాప్ లాసెస్ అన్ని మింగేయడానికి చూడండి ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసిండు. ఓకేనా, సో మనం ఇక్కడైతే ఎగ్జిట్ అనేది అయిపోయింది గైస్. ఓకేనా, సో ఇక్కడ పర్ఫెక్ట్ పొజిషన్లో కూడా ఎగ్జిట్ కూడా అయినాం మనము.
చేస్తున్నాము ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే మీకు, బట్ వీడియో అనేది చాలా పెద్దగా అయిపోతుంది. సో తర్వాత చూడండి ఈ విధంగా ఇంతవరకు అయితే వచ్చేసింది గైస్ ఓకేనా మార్కెట్ అనేది. సో ఐ హోప్ గైస్ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు మొత్తం ప్రైస్ బిహేవియర్ సైకాలజీ ప్రతి ఒక్కటి నేర్పియబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.